కనబడ్డా కూడా వెంటనే ప్రైజ్ ద లార్డ్ ఆంటీ, ప్రైజ్ ద లార్డ్. అబ్బబ్బబ్బా, ఈ భక్తి చూసి భగవంతుడు కూడా ఆగమైపోతాడు. అబ్బా, ఇంత భక్తిరా నాయన. మిత్రమా, స్నేహితులారా, నెవర్ గాడ్ యూస్డ్ దిస్ ఫ్రేజ్ ఆఫ్ సాల్యుటేషన్. నేను మరీ చెప్తాను, ఈ ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి మాటను వెతకడానికి నాకు 50 ఏళ్ళ నుంచి నేను లెంకులాడుతున్న బైబిల్ 66 గ్రంథాలను 600 సార్లు ఇటు అటు తిరిగేసిన కానీ ఈ ప్రైజ్ ద లార్డ్ యాడ నాకు, మరి మీకు కనబడ్డదేమో, నాకు ఎరకలేదు. మరి ఎరకలేంది కనబడింది అంటారా అమ్మగారు, అంటారా కనబడింది? అలా కనబడి మా అయ్యగారు అమ్మ కూడా చేతులు దులుపుకుంటుంది. అదే ఇలా కనబడిండొచ్చు అయ్యగారు, నాకు కూడా కనబడలేదు అంటుంది. అమ్మగారు ఇస్ క్వైట్ స్మార్ట్. ఐ రియల్లీ అప్రిషియేట్ హర్. వాట్ వాజ్ ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్టర్ రెజరెక్షన్? దేవుడు మానవ జాతికి ఇచ్చినటువంటి మొట్టమొదటి సందేశం, ఆయన శిష్యులకు ప్రత్యక్షం కావగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికినటువంటి తొలి సాల్యుటేషన్ ఏంటంటే అలేకీం షాలోమ్. అలేకీం షాలోమ్, దట్ మీన్స్ పీస్ బీ విత్ యు. మామూలు సమాధానం కాదండి. షాలోమ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఎగ్జార్టేషన్. ఈ షాలోమ్ అనే పదం నుంచి సలాం వలైకుం, హైదరాబాదీ హేయం అమ్మా, పక్కన వాళ్ళు కూడా అంటుర్రా వలైకుం అస్సలాం అంటుర్రా. హౌ నైస్. ఇది జరిగింది పునరుద్ధానము తర్వాత. యేసయ్య శిష్యులను చూడగానే వాళ్ళని ఏమన్నాడంటే షలోమ్ వలైకుం సలాం అనగానే వారు శిష్యులు సలాం వలైకుం, అస్సలాం వలైకుం, షలోమ్ అలేకీం, అలేకీం షలోమ్, ఐ గివ్ యూ మై పీస్, మై పీస్ ఐ గివ్ టు యూ. రెజరెక్షన్ ఈస్ మెంట్ టు గివ్ యూ అబ్సల్యూట్ పీస్. It is meant to give you absolute peace, my dear friends. We are called to be resurrected people. We are called to experience the peace. Thirdly, we are called to be a transparent Christians. పారదర్శకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఈ పునరుత్థానపు పండగ నిర్ణయించబడినది. ఫోర్త్ వన్ ఈస్ we need to live a disciplined lives in the risen Lord. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ఈ పునరుత్థానపు పండగ మనకు నేర్పిస్తుంది. డిసిప్లిన్ ఆఫ్ థాట్స్, ఆలోచన, క్రియ, కార్యాలు, మాటలు, ప్రవర్తన, ఇవన్నీ కూడా పునరుత్థానపు యేసుక్రీస్తునందు పరివర్తన కలిగినటువంటి వానిగా మనకు దోహదం చేస్తాయి. My dear friends, the fifth one is we need to remember Easter in our Good Fridays. ప్రతి జీవితంలో శుభ శుక్రవారాలు ఉన్నాయి. ఈస్టర్ ఈజ్ నాట్ పర్మనెంట్. అలాగని శుభ శుక్రవారం కూడా శాశ్వతము కాదు. ప్రతి వారము మీరు, నేను, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శుభ శుక్రవారాన్ని అనుభవించినాడు. అశుభాన్ని శుభముగా పరిగణించండి. ఎందుకనంటే ఆ అశుభాన్ని పునరుత్థానపు దినము ఈస్టర్ రోజున దేవుడు దానిని ఓడించినాడు గనక ట్రూలీ మన జీవితంలో ఇట్ హ్యాస్ బికమ్ ఎ గుడ్ ఫ్రైడే. You have a Good Friday in your life. At the same time, you have a Easter in your life. Lastly, we are to be the bearers of the good news of resurrection of power. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని తీసుకుని వెళ్ళేటువంటి వారధిగా, సారథిగా, దేవుని యొక్క పాప క్షమాపణ, మోక్ష కార్యాన్ని ప్రజలకు, సామాన్యులకు ఏ భేదభావము లేకుండా వారికి అందించి అనగారిపోయి ఆవేదన, అచేతన స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు ఒక గొప్ప ఆశ దృక్పథము కలిగినటువంటి ఆశావాహకమైనటువంటి ఆ స్వరాన్ని, ఆ సందేశాన్ని, ఆ భగవంతుని పరిచయము చేయడానికి నిన్ను పునరుత్థానపు జనాంగముగా నేడు దేవుడు ముద్రించినాడు. ఆ ముద్రణ శాశ్వతము, ఆ ముద్ర నిత్యము, ఆ ముద్ర అమరత్వము. ఆ ఆధిక్యతను నువ్వు అనుభవించి అనేకులను ఆ ఆధిక్యతలోనికి ఆహ్వానించేటువంటి కృప త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు దయచేయునుగాక.
షాలోమ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో అయ్యగారు మీకు అందరు తెలుసు కదా, నన్ను కూడా అడిగినారు, వాక్యం చెప్పగానే పేపర్స్ ఇట్లా ఇచ్చేసి అయ్యగారు. థ్యాంక్ యూ అయ్యగారు. ఒక్కసారి మనం అందరం కూడా దేవుని నామంను మహిమపరుస్తూ మరి సమాధానం